సూర్య మామ వచ్చేసాడు, స్క్రిప్ట్ మొత్తం చదివేశాడు. హే సూర్య మామ వచ్చేసాడు, స్క్రిప్ట్ మొత్తం చదివేశాడు. ఇక నీ కుత్త చెక్కేస్తాడులే నా సామి, బోండాలు రాలుతాయిలే. ముందుగానే చెప్తున్నా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే చూడండి. మళ్ళీ పక్కనే మా మమ్మీ ఉంది, మూతి మీద 2 మింగింది అంటే నాకు సంబంధం లేదు. ఇంతకీ వీడియోకి లైక్ చేశారా లేదా? దీని అమ్మ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తుంది మామ. ఎందుకంటే ఏం చెప్తాం, ఎవ్రీ ఇయర్ లో స్కూల్ కాలేజెస్ కి న్యూ అడ్మిషన్స్ వచ్చినట్లు ఇన్స్టాగ్రామ్ లో కూడా న్యూ అడ్మిషన్స్ వస్తూనే ఉన్నాయి. పోనీ వచ్చిన అడ్మిషన్స్ పద్ధతిగా ఉన్నాయా అంటే ఓల్డ్ అడ్మిషన్స్ నే దెంగేలా తయారయ్యారు. సో అందుకే ఇప్పుడు ఇన్స్టాలో ఉన్న బత్తాయి గాళ్ళందరినీ రోస్ట్ చేసి రాట్లు దింపేద్దాం. ముందుగా ఇన్స్టాలోనే అందగత్తెగాడు బాదం పాలు దుర్గా. రే ఎడిటర్ మామ, స్క్రిప్ట్ రాసేటప్పుడు తాగేసి రాసావా ఏంటి? అంటే మామ అది విస్కీలో లైట్ గా బాదం పాలు కలిపారా, దాని ఎఫెక్ట్ అనుకుంటా. నేను నమ్మను. నిజం చెప్పరా, దుర్గా దగ్గర ఎంత మనీ దెంగావు? నీకు నా వల్లే ప్రాబ్లం అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా మామ. అయితే దెంగేయి. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని. ఏరా బోండాలు చూస్తున్నావా? వీడు పద్ధతిగా వీడియోలు చేసుకుంటే ఎవడు ట్రోల్ చేయడు మామ, కానీ ఇలా ఎర్రిపూకు వేషాలు ఇస్తేనే వీడి మీద రోస్టింగ్ చేయడం తప్పే లేదనిపిస్తది. బోండాలు చూపిస్తున్నావేంట్రా? నువ్వు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల సఫర్ అవుతున్నావు ఓకే, కానీ నువ్వు ఇలా ఆర్టిఫిషియల్ బోండాలు పెట్టుకొని కథలు దెంగడం ఎంతవరకు కరెక్ట్ రా? మామ మీలో ఇంకా ఎవరికైనా వీడి మీద సాఫ్ట్ కార్నర్ ఉంటే తీసి పక్కన దెంగి చూడండి. గాయ్స్ నేను చెప్పేది ఏంటంటే, నా గోల్ ఏంటంటే గాయ్స్, పద్దాకా నీ గోల్ ఏంది, నీ గోల్ ఏంది అని అడుగుతున్నారు. నా గోల్ ఏంటంటే గాయ్స్, నాకు గ్యాంగ్ రేప్ అంటే చాలా ఇష్టం. ఏమిటండి మీరు మాట్లాడేది? నా డ్రీమ్ అది. గ్యాంగ్ రేప్ అంటే నా డ్రీమ్ గాయ్స్. నేను గ్యాంగ్ రేప్ చేయించుకోవాలని నా డ్రీమ్. చెప్పాగా సాఫ్ట్ కార్నర్ ఏమైనా ఉంటే పక్కన దెంగమని. ఏరా గ్యాంగ్ రేప్ కావాలా? అదేమైనా జడలో పూలు పెట్టి ముఖానికి పసుపు రాసి చేసే పెద్ద మనిషి ఫంక్షన్ అనుకుంటున్నావా ఏంటి? గ్యాంగ్ రేప్ రా గ్యాంగ్ రేప్, నీ కుత్తంతా చెక్కి వదిలేస్తారు. ఓకేనా గాయ్స్, బాయ్. ఓకే గాయ్స్, అమెజాన్ అడవిలోకెళ్ళి ఒంగో గాయ్స్, అనకుండా వచ్చి నీ ముడ్డిలో దూరుతుంది. నా గోల్ ఏంటంటే గాయ్స్, నాకు గ్యాంగ్ రేప్ అంటే చాలా ఇష్టం. అరే దుర్గా, నువ్వు ఇలా గ్యాంగ్ రేప్ కావాలని క్రిమినల్స్ ని మోటివేట్ చేసావే అనుకో, ఏదో ఒక రోజు నీ బోండాలు రాలిపోయేలా మింగుతారు. అయినా నీలాంటి ఎర్రిపూకుల వల్ల కాదరా మిగతా ట్రాన్స్జెండర్స్ అందరికి బ్యాడ్ నేమ్ వచ్చేది. అంటే నా డ్రీమ్ గాయ్స్, నేను గ్యాంగ్ రేప్ చేయించుకోవాలని నా డ్రీమ్. అన్నా నన్ను ఏం చేయమాకండి అన్న, నేను చిన్న పిల్లని. అన్నా నన్ను ఏం చేయమాకండి అన్న, నేను చిన్న పిల్లని. ఏంటిది? అరే నీకు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఒక్కటేనా లేదా బుర్ర కూడా దెంగిందా? ఈ లవడాలో వీడియోస్ ఏంట్రా? అయినా నిన్ను కాదురా దుర్గా, నువ్వు ఇలా లంగ కథలు పడుతుంటే రికార్డ్ చేస్తున్నాడు చూడు, ఆ ఎర్రిపుగ్గాన్ని ఒంగో పెట్టి మింగాలి. అన్నా నన్ను పాడు చేయమాకండి అన్నా, నేను చిన్న పిల్లనన్నా. ఐ లవ్ యూ టార్చర్ పెడుతున్నారు నన్ను. నేను ఎవరిని లవ్ చేయను, నేను ఎవరికి లొంగను. ఇక్కడ ఎవరు లక్కీ గల్ దుర్గా. ఎవరిని లవ్ చేయవు, ఎవరికి లొంగవు, కానీ గ్యాంగ్ రేప్ మాత్రం కావాలి. అయినా వీడికి లవ్ యూ చెప్పిన ఎర్రిపుగ్గాలు ఎవర్రా? నేను ఎవరికి లొంగను. ఓకేనా? ఓకే దెంగయ్. ఇలాంటి ఎర్రిపూకేశాలు ఇస్తే వదిలి తరమేయిక ఒలింపిక్స్ కి పంపిస్తారా ఏంటి? నేను మీ బాపట్ల దుర్గా వాళ్ళ చెల్లెలు మాట్లాడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాపట్ల దుర్గా వాళ్ళ చెల్లెలు మాట్లాడుతున్నాను. వాడేమో అక్క, నువ్వేమో చెల్లి. ఒక పని చేయండిరా, ఇద్దరు వెళ్ళి చెమ్మా చెక్క ఆడుకోండి. గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని మాట్లాడుతున్నాను గాయ్స్. ఇప్పుడే కదరా దుర్గా చెల్లివని చెప్పావు. ఓకే, నువ్వు బాపట్ల దుర్గావైతే గొట్టంగాడెవడు? దీనమ్మ ఫేమ్ కోసం ఏం చేయడానికైనా రెడీ.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాపట్ల దుర్గ వచ్చి మాట్లాడుతాను ఫ్రెండ్స్. ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఆ గోరు గురించి మాట్లాడతాను వచ్చాను ఫ్రెండ్స్. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. హెయిర్ స్టైల్ చూస్తే చాలా మంది ఎంఎస్ ధోని లాగా ఉందని ట్రోలింగ్ చేస్తారు. ఏం చెప్తావు? నిజంగా నేను ధోని సేమ్ ఉంటాం, అది మాత్రం పక్కా. ఏంట్రా ధోని నువ్వు సేమ్ ఉంటారా? ఇంకెందుకు ఇద్దరు బై బర్త్డే ట్విన్స్ అని చెప్పి. అయినా ఈ కథలన్నీ బిగ్ బాస్ వెళ్ళడానికే. ఆ రోత షోకి వెళ్ళి ఏం పీక్తారా మామా? మన నెక్స్ట్ వీడియో ఫేక్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీదే. సో రెడీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.